హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నాకు హాస్పిటల్లో చెకప్ ఉంది. తొందరగా లేచి పనులన్నీ చేసుకొని స్టార్ట్ అయ్యాను. హాస్పిటల్ ముందు నుండి కాకుండా సైడ్గా ఉంటుంది స్కానింగ్ హబ్. సైడ్ నుండి వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి చాలామంది వచ్చారు. ఎంత లేట్ అవుతుందో అనుకున్నాను, కానీ తొందరగానే అయిపోయింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేడం, నీకు ప్లాసెంటా కిందికి ఉందమ్మా, నువ్వు ఖచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పింది. చాలా భయంగా ఉండే, ఏమంటుందో ఏమో అని చెప్పేసి. కానీ ఇప్పుడు పైకి వెళ్ళిందంట, ఏం పర్లేదని చెప్పింది. నన్ను అక్కడ డ్రాప్ చేసి మా పాప మా హస్బెండ్ అయితే షాప్కి ఐటమ్స్ తీసుకురావడానికి రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్ళారు. హాస్పిటల్ నుండి వచ్చేసరికి మా పెద్ద పాప కూడా వస్తుంది. తనను ఫ్రెష్ అప్ చేసి తినిపించి పడుకోబెట్టాను. తర్వాత నా పనులన్నీ చేసుకున్నాను వాళ్ళు పడుకోగానే. మాకు డైలీ వాటర్ 4 అట్లా వస్తాయి. ఈవినింగ్ వాటర్ వచ్చేటప్పుడే పనులన్నీ పూర్తి చేసుకుంటాను. మార్నింగ్ టైంలో వాటర్ వస్తే చాలా తొందరగా అయిపోతుంది వర్క్. కానీ మాకు ఈవినింగ్ వస్తాయి వాటరు. 4-4:30 అట్లా వస్తాయి. అప్పుడే ఇక అన్ని పనులన్నీ చేసుకుంటాను. మార్నింగ్ రావు, అసలు మొత్తానికే రావు. వేరే సైడ్ వస్తాయి మార్నింగ్, మా సైడ్ రావు. ఎంత చదువుకుంటే ఏం లాభం అండి? మన ఆడవాళ్ళకి మిగిలేది వంటిల్లు, పిల్లలు. వాళ్ళు పెద్ద అయ్యేదాకా వాళ్ళతోటి. ఏదైనా జాబ్ చూసుకొని వెళ్దామంటే పిల్లలు ఎట్లుంటారో మళ్ళీ వచ్చేసరికేనే అదొక భయం. పని చేయకుంటే ఏం పని చేస్తలేదు, అంత చదువుకుంది, మళ్ళీ ఇదే పని అని అంటారు. బయట మందితోనే ఎక్కువ బాధ ఇంట్లో వాళ్ళతోటి కంటే. కానీ ఏదైనా పని చేసుకుంటానే బెటర్ అబ్బా. ఇంట్లో ఎంత పని చేసినా, వాళ్ళు పిల్లలు ఎంత సతాయించినా ఏం పని చేస్తలేదు, ఇంటి దగ్గరే కదా ఉండేది, పిల్లల్ని చూసుకోదా అని చీపుగా చూస్తారు. ఏదైనా చిన్న వర్క్ చేసుకున్నా కానీ అబ్బా ఆమె వర్క్ చేస్తుంది అని అంటారు. పిల్లలు ఉన్నప్పుడు, చిన్న ఉన్నప్పుడు ఏం పని చేయలేం కదా. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎట్లుంటారో. చిన్న పిల్లలు కొంచెం పెద్ద అయినాక మనమే చేసుకుంటాం కదా. నేను MBA చేశాను, కానీ పరిస్థితులు అనుకూలంగా ఉండవు కదా. బయటికి వెళ్ళి వర్క్ చేయాలంటే కొంచెం ఇబ్బందే ఒక మదర్కి. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఎట్లుంటారో అని చెప్పేసి ఇంట్లో వర్క్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి అంటే చాలా ఇబ్బందే. పిల్లలు 24 hours సతాయిస్తారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏందో. యాజ్ ఏ మదర్గా చెప్తున్నానబ్బా, ఒక తల్లి పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది వాళ్ళు పెద్ద అయ్యేసరికి. మా పెద్ద పాప కొంచెం బెటరే, ఇప్పుడు నా 5 years. కానీ మా చిన్న పాప ఎప్పుడు లేస్తుందో తెలియదు, ఎప్పుడు ఏడుస్తుందో తెలియదు. 2 years తనకి. మొన్నే 2nd birthday అయ్యింది. చాలా చిన్న అమ్మాయి. మా చిన్న పాప కొంచెం టైర్డ్ అయిపోయింది. హాస్పిటల్కి అటు ఇటు వెళ్ళేసరికి కొంచెం టైర్డ్ అయినట్టు అయి పడుకుంది. లేదంటే ఇప్పుడు వాటర్ వచ్చే టైంలో నాతో పాటు నేను ఏం పని చేస్తే ఆ పని చేస్తా అనేది. ఇప్పుడే వస్తుంది నల్ల మాకు, అందుకే ఈ టైంలోనే కడిగేసుకుంటా వరండా అంతా. మార్నింగ్ కొంచెం ఊడ్చుకొని వాటర్ చల్లుకుంటా. ఇప్పుడు నాకు 3rd pregnancy అండి. నన్ను కొంచెం బ్లెస్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ హడావిడిగా వెళ్ళిపోయాను, బట్టలు ఉతకకుండా. 9కే ఉండే స్కానింగ్. మళ్ళీ ఆడ కొంచెం లేటుగా అయినా కానీ తిడతారు లేట్ వచ్చినామని చెప్పేసి. కానీ డాక్టర్ మాత్రం 9:30-10 అట్లా వస్తాడు. 8కి వచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా వెయిట్ చేయాలి డాక్టర్ కోసం. టిఫా స్కానింగ్ వాళ్ళకి 8కే ఉంటుంది టిఫా స్కానింగ్ అని చెప్తారు. కానీ డాక్టర్ మాత్రం 9:30-10 అట్లా వస్తాడు. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అమ్మ వాళ్ళందరూ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు. ఒక మదర్ ప్లేస్ వస్తే మాత్రం అర్థం అవ్వలేదు, మదర్ ఎన్ని క్యారీ చేయాలా అని.
ఈరోజు నా లైఫ్లో జరిగిన స్మాల్ మూమెంట్స్ని మీతో షేర్ చేస్తున్నాను. మీకు ఇలాంటి డైలీ లైఫ్ వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో వర్క్స్ అన్నీ పూర్తి చేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ మా ఆయన లంచ్ బాక్స్ మర్చిపోయాడు. ఈసారి ఎండాకాలంలా లేదు, ఇది ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు. అప్పుడే ఫుల్ ఎండ కొట్టినట్టు అనిపిస్తుంది. మళ్ళీ 1 అవర్ తర్వాత చూస్తే వెదర్ అంతా కూల్ అయిపోతుంది. మా ఆయనకి బిజినెస్ అంటేనే ఇష్టం, నాకేమో జాబ్ అంటే ఇష్టం. ఈ బిజినెస్ చేస్తే ఎప్పుడు టెన్షన్ పడుకుంటూనే ఉండాలి, చాలా రిస్క్ అనిపిస్తుంది నాకు. లాస్ అయినా ప్రాఫిట్ వచ్చినా తట్టుకోగలగాలి. అరే లాస్ అయింది కదా అని చెప్పేసి భయపడద్దు బిజినెస్ అంటే. నాకేమో బిజినెస్ అంటే భయం అవుతుంది. చిన్న పిల్లలు మళ్ళీ అప్పులు అవుతాయేమో అని భయం. బిజినెస్ రన్ అవ్వకుంటే చాలా కష్టం. చేసేదే ఒక్కడు మా ఇంట్లో అయితే. చిన్నపిల్లలు, నేను అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు బిజినెస్ చేసే అంత రిచ్ అయ్యారు. కానీ మనం ఇన్వెస్ట్ చేయాలంటే భయపడతాం. మన మధ్యతరగతి వాళ్ళం. రూపాయి ఉంటే రూపాయి ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. కానీ మనం 10 రూపాయలు ఉన్నా కానీ 2 రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తాం. ఎందుకంటే మళ్ళీ ఏడ లాస్ వస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తాం. బిజినెస్ చేసే వాళ్ళ మైండ్ సెట్టే చాలా క్రిటికల్ మైండ్ అబ్బా. పనులన్నీ పూర్తయ్యాయి. ఇంకా రైస్ కడుక్కొని షాప్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను. మళ్ళీ షాప్ దగ్గర నుండి వచ్చి వంట చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ముందే అన్ని పనులన్నీ చేసుకొని వెళ్తాను షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడే. రైస్ కుక్కర్ ఎన్ని రోజులు ఎప్పుడైనా ఒకసారే వాడేదాన్ని, కానీ ఇప్పుడు రోజు వాడుతున్నాను. గ్యాస్ లేదు, గ్యాస్ అయిపోతుంది అని ఇలా ప్రజల్ని ప్యానిక్ చేస్తున్నారు. ఈ గ్యాస్ గొడవలేందో, ఈ పెట్రోల్ గొడవలేందో అసలు అర్థం అవ్వట్లేదు. మాకు ఎలక్ట్రిక్ స్కూటీ ఉంది, ఇప్పుడు తెలిసి వస్తుంది దాని వాల్యూ. రైస్ కడగడం అయితే అయిపోయింది. మా పాప హోంవర్క్ చేసుకుంటుంది. స్కూల్ నుండి వచ్చాక తిని పడుకుంది. ఇప్పుడే లేచి హోంవర్క్ చేసుకుంటుంది. మా చిన్న పాప, మా పెద్ద పాప ఏది చేస్తే మా చిన్న పాప అదే చేస్తూ ఉంటుంది. షాప్ దగ్గరికి అయితే వెళ్ళాను. మా పాపకి ఆ ఐస్ గడ్డలు అంటే చాలా ఇష్టం. వాళ్ళ డాడీ ఇస్తాడు, ఆమె తింటుంది. ఎప్పుడు ఇదే పని. షాప్ దగ్గరికి వచ్చినప్పుడల్లా ఒక్క ఐస్ గడ్డనన్నా తినిపోతుంది చిన్న పాప. పెద్ద పాప కూడా అంతే, కాకపోతే ఆమె చూడలేదు. నన్ను డ్రాప్ చేసి వెళ్తున్నారు. బిజినెస్ చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంది ఈ ఇయర్లో. వెళ్ళగానే పైనాపిల్ కోసం అయితే వచ్చారు. ఇంతకుముందు వర్కర్ ఉంటుండే, కానీ మనమే చేసుకుందాం ఎందుకులే వర్కరు అని చెప్పేసి మేమే చేసుకుంటున్నాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వర్కర్స్ కూడా జెన్యూన్గా ఉండలేరు. వాళ్ళని ఎంత మంచిగా చూసినా కానీ జెన్యూన్గా ఉండలేరు మనీ విషయంలో. అందుకే నాకే విసుగొచ్చి మనమే చేసుకుందాం, వర్కర్ వద్ద ఏమొద్దు అని చెప్పేసి అనుకున్నాము ఇద్దరము, మా హస్బెండ్ నేను. నెక్స్ట్ మంత్ కనుక బిజినెస్ బాగా అయితే వర్కర్ని పెట్టుకుందామనే థాట్ ఉంది. లేదంటే మేమే చేసుకుంటాము. 8:30 అట్లా అవుతుంది. షాప్ క్లోజ్ చేసుకొని వెళ్దామని మా పిల్లలు, మా హస్బెండ్ వచ్చారు. టెంపుల్ ఉన్న ప్లేస్లో షాప్ పెట్టుకోవడం నేను ఒక అదృష్టంలాగా భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో సాంగ్స్ పెడతారు. నాకు డివోషనల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఫ్రూట్స్ కొంచెం తక్కువే తెస్తున్నాము ఇప్పుడు. ఎప్పుడైనా బాట సింగారం వెళ్ళి తీసుకొచ్చేవారు మా హస్బెండ్ ఫ్రూట్స్, కానీ ఇప్పుడు బిజినెస్ ఎక్కువ అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడే తీసుకుంటున్నాము. ఎండలు స్టార్ట్ అవుతే బాగా అవుతుంది బిజినెస్. అప్పటి వరకు ఇక్కడే తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. బయట ఫుడ్ అస్సలే పెట్టాలనిపించదు, కానీ బయటికి వస్తే మాత్రం గప్చుప్, ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తారు. ఇక వాళ్ళు ఏడుస్తారని చెప్పి మా షాప్ పక్కనే ఉంటుంది గప్చుప్ బండి, అక్కడ చాలా బాగుంటుంది.
ఇలాంటి ఫుడ్ పిల్లలకు మంచిది కాదని తెలుసు, కానీ వాళ్ళు వినరే. షాప్ క్లోజ్ చేసే ముందు అన్నీ నీట్గా సర్దుకొని వాష్ చేసుకొని వెళ్తాము. మార్నింగ్కి వర్క్ ఎక్కువ ఉండదు, అన్నీ నీట్గా సర్ది పెట్టుకుంటే. ఇంటికి వచ్చాక మార్నింగ్ది కర్రీ ఉండే తినేసి పడుకున్నాము. ఇలా జరిగింది నా డే అంతా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.